Hi students, myself Diamazi working as mathematics lecturer in Sri Raviteja Degree College, Allavaram. Today I would like to explain about interpolation 1 in Unit 3 Part 5, which is in numerical analysis 6th semester cluster paper. Let's start next problem. Show that delta power r yk equal to నాబ్లా పవర్ ఆర్ వైకే ప్లస్ ఆర్. సో ఏమని ప్రూవ్ చేయమన్నారు మనకి? షో దట్ డెల్టా పవర్ ఆర్ వైకే ఈక్వల్ టు నాబ్లా పవర్ ఆర్ వైకే ప్లస్ ఆర్ అనేది ప్రూవ్ చేయమన్నారు. సో ఫస్ట్ ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. నాబ్లా పవర్ ఆర్ వైకే ప్లస్ ఆర్ ఈక్వల్ టు, సో మనకి రిలేషన్ ఏంటి? నాబ్లాకి షిఫ్ట్ ఆపరేటర్కి నాబ్లా ప్లేస్ ఎలా రాసుకోవచ్చు? 1 మైనస్ ఈ ఇన్వర్స్. అలాగే డెల్టాకి షిఫ్ట్ ఆపరేటర్కి రిలేషన్ ఏంటి? డెల్టా ఈక్వల్ టు ఈ మైనస్ 1. సో ఫస్ట్ నాబ్లా ఈ ఫార్ములా ఏముంది మనకి? నాబ్లా ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్. అంటే నాబ్లా ప్లేస్లో ఏం రాసుకుంటాం? 1 మైనస్ ఈ ఇన్వర్స్ని రాసుకుంటాం. సో నాబ్లా పవర్ ఆర్ వైకే ప్లస్ ఆర్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఆర్ ఇంటూ వైకే ప్లస్ ఆర్. సో ఈక్వల్ టు 1 మైనస్ ఈ ఇన్వర్స్ని ఎలా రాసుకోవచ్చు మనం? 1/e కింద రాసుకోవచ్చు కదా. 1 మైనస్ 1/e హోల్ టు ద పవర్ ఆఫ్ ఆర్ ఇంటూ వైకే ప్లస్ ఆర్ ఈక్వల్ టు, సో ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది మనకి? ఈ మైనస్ 1 డివైడెడ్ బై ఈ హోల్ టు ద పవర్ ఆఫ్ ఆర్ ఇంటూ వైకే ప్లస్ ఆర్. సో ఇక్కడ మనకి దీన్ని ఎలా రాసుకోవచ్చు? పైన ఈ మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ ఆర్ అని రాసుకోవచ్చు, డివైడెడ్ బై ఈ పవర్ ఆర్ అని కూడా రాసుకోవచ్చు, అవునా? ఏ డివైడెడ్ బై బి హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇన్ డివైడెడ్ బై బి పవర్ ఎం. ఆ ఫార్ములాని యూస్ చేసుకుంటాం. సో ఈక్వల్ టు ఈ మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ ఆర్ డివైడెడ్ బై ఈ పవర్ ఆర్ ఇంటూ వైకే ప్లస్ ఆర్. సో ఈక్వల్ టు మనకి ఏమో తెలుసు? డెల్టా అంటే ఈ మైనస్ 1. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఈక్వల్ టు ఈ మైనస్ ఆర్, ఈ మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ ఆర్ ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 బై ఈ పవర్ ఆర్ని ఈ పవర్ మైనస్ ఆర్ వైకే ప్లస్ 1 కింద, ఈ పవర్ మైనస్ ఆర్ కింద రాసుకోవచ్చు, ఇంటూ వైకే ప్లస్ ఆర్. సో ఈ మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ ఆర్ అంటే ఈ మైనస్ 1 అంటే డెల్టా. సో డెల్టా పవర్ హోల్ టు ద పవర్ డెల్టా హోల్ టు ద పవర్ ఆఫ్ ఆర్. సో మనకి ఇన్వర్స్ షిఫ్ట్ ఆపరేటర్ కదా. సో ఈ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. సెకండ్ ఆర్డర్ అంటే ఇన్వర్స్ మైనస్ 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ మైనస్ హెచ్ వస్తుంది. అలా తీసుకుంటాం. మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఈ వై కే ప్లస్ ఆర్ మైనస్ ఆర్. సో ఏమవుతుంది? ఆర్ క్యాన్సిల్ అయిపోయి డెల్టా పవర్ ఆర్ వైకే. సో మనకి ఏమొచ్చింది? ఎల్హెచ్ఎస్ వచ్చింది. సేఫ్ ఫోర్ డెల్టా పవర్ ఆర్ వైకే ఈక్వల్ టు నాబ్లా పవర్ ఆర్ వైకే ప్లస్ ఆర్. నెక్స్ట్ డెఫినేషన్ 1 ఆర్ మోర్ మిస్సింగ్ టర్మ్స్. సో మనకి మిస్సింగ్ టర్మ్స్ ఏంటంటే 1 ఆర్ మోర్, 1 లేదా అంతకన్నా ఎక్కువ మిస్సింగ్ టర్మ్స్ ఉన్నప్పుడు సో ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? టు ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఫ్రమ్ ద గివెన్ డేటా ఆఫ్ ద ఈక్వల్ ఇంటర్వెల్స్. సో మనకి ఏ ఇచ్చారు? ఇది సో ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ద గివెన్ డేటా ఆఫ్ ఈక్వల్ ఇంటర్వెల్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ చూడండి డెఫినేషన్. ఫస్ట్ చూడండి అమ్మా, వెన్ దేర్ ఆర్ ఎన్ నౌన్ వాల్యూస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ 1 టర్మ్ ఈజ్ మిస్సింగ్. సో మనకి ఇక్కడ వాల్యూస్ ఇచ్చినప్పుడు 1 టర్మ్ అనేది ఎన్ వాల్యూస్ ఇచ్చినప్పుడు అందులో 1 టర్మ్ మిస్ అయింది అనుకో. సో అలా ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? టు ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ వీ హ్యావ్ టు సాల్వ్ ద ఈక్వేషన్ డెల్టా పవర్ ఎన్ వై నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎన్ వాల్యూస్ అంటే మనకి ఎన్ని అయితే మిస్సింగ్ టర్మ్స్ కాకుండా మిగిలిన ఇచ్చిన టర్మ్స్ వాల్యూస్ ఎన్ కింద తీసుకుంటాం. ఒకవేళ 6 టర్మ్స్ ఇచ్చి అందులో 7 టర్మ్స్లో ఒక టర్మ్ మిస్ అయ్యి 6 టర్మ్స్ ఇచ్చారనుకో. సో మనకి ఏమవుతుంది? ఎన్ వాల్యూ 6 అవుతుంది. అంటే డెల్టా పవర్ 6 వై నాట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ నౌన్ వాల్యూస్ 4 వాల్యూస్ ఇచ్చి ఒకటి మిస్సింగ్ టర్మ్ ఇచ్చారనుకో. సో మనకి డెల్టా పవర్ 4 వై నాట్ని ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఒక టర్మ్ మిస్ అయితే
ఈ ఈక్వేషన్ యూస్ చేసుకుంటే ఏంటి డెల్టా పవర్ n వై నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్, ఇఫ్ there are two missing terms and n unknown values, we have to solve two missing terms ఇచ్చినప్పుడు ఏం యూస్ చేసుకుంటాం అని చెప్పా, డెల్టా పవర్ n వై నాట్ ఈక్వల్ టు 0 అని ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే డెల్టా పవర్ n వై1 ఈక్వల్ టు 0 అని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి ఇక్కడ n వాల్యూస్ ఎన్ని ఇస్తే అది పవర్లో వేసుకుంటాం మనం. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం. సో మిస్సింగ్ టర్మ్స్కి సంబంధించిన ప్రాబ్లం ఇది. ఎస్టిమేట్ ద మిస్సింగ్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. సో మనకి ఏ ఇచ్చారు, డేటా పాయింట్స్ x 0 1 2 3 4, అలాగే y వాల్యూస్ ఏమి ఇచ్చాడు 1 3 9, ఇక్కడ మిస్ టర్మ్ లేదు. నెక్స్ట్ 81, సో టర్మ్ అనేది మిస్ అయింది. సో ఈ టర్మ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ మిస్ అయిన టర్మ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఎన్ని వాల్యూస్ ఇచ్చాడు 1 2 3 4 వాల్యూస్ ఇచ్చాడు, ఒకటి మిస్ అయింది, 5 వాల్యూస్ ఒకటి మిస్ అయింది కాబట్టి 4 వాల్యూస్. ఇప్పుడు డెల్టా వాల్యూ n వాల్యూ ఎంత అవుతుంది, n ఈక్వల్ టు 4. చూడండి వీఆర్ గివెన్ 4 వాల్యూస్, సో వీ హ్యావ్ డెల్టా పవర్ 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. మనకి ఏం చెప్పుకున్నాం, ఒక టర్మ్ మిస్ అయితే ఫార్ములా ఏం చెప్పుకున్నాం, డెల్టా పవర్ n వై నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఒక టర్మ్ మిస్ అయింది, సో ఏం తీసుకున్నాం, మనకి టోటల్ ఎన్ని వాల్యూస్ నౌన్ వాల్యూస్ 1 2 3 4 వాల్యూస్ ఇచ్చాడు, అంటే 4 వాల్యూస్ ఇచ్చాడు, 5 వాల్యూస్ టోటల్గా ఒక వాల్యూ మిస్, మనకి 4 వాల్యూస్ ఉన్నాయి. సో 4 వాల్యూస్ రాసుకున్నాం, గివెన్ ఆర్ 4 వాల్యూస్. సో 4 వాల్యూస్ అంటే n ఈక్వల్ టు ఎంత అవుతుంది 4 అవుతుంది, డెల్టా పవర్ 4 వై నాట్ ఈక్వల్ టు 0. సో మనం దీని ప్లేస్లో డెల్టా ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, డెల్టా అంటే e-1 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 వై నాట్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చు. సో మనకి ఇది బైనామియల్ థియరీ ఎక్స్పెన్షన్ ఏంటంటే మనకి a-b హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు 4c0 a పవర్ 4 ప్లస్ 4c1 a క్యూబ్ ఆఫ్ మైనస్ b ప్లస్ 4c2 a స్క్వేర్ ఆఫ్ మైనస్ b స్క్వేర్ ప్లస్ 4c2 a మైనస్ b క్యూబ్ ప్లస్ 4c4 మైనస్ b హోల్ టు ద పవర్ ఆఫ్ 4. సో మనకి ఇది బైనామియల్ థియరీ ఎక్స్పెన్షన్, దేనికి ఫోర్త్ ఆర్డర్కి. సో మనకి 4c0 అలాగే 4c4 వాల్యూ ఎంత మనకి 1, అంటే ఏ ఫార్ములా యూస్ చేసుకుంటా అంటే ఎన్సిఆర్ ఫార్ములాని యూస్ చేసుకుంటా, అంటే n ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. అంటే ఏమొస్తుంది మనకి 4c0కి ఏమొస్తుంది 4, n అంటే 4 కదా, 4 ఫ్యాక్టోరియల్ బై 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. అంటే మనకి ఏమొస్తుంది 4 ఫ్యాక్టోరియల్, 0 ఫ్యాక్టోరియల్ అంటే 1, సో 4 మైనస్ 0 అంటే 4 ఫ్యాక్టోరియల్. సో 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయి మనకి 1 మిగులుతుంది. సో ఇది నెక్స్ట్ ఇక్కడ సేమ్ మళ్ళీ 4c4 అంటే దానికి కూడా n ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత, n అంటే 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది, ఆర్ కూడా 4 ఫ్యాక్టోరియల్. సో n మైనస్ ఆర్ అంటే 4 మైనస్ 4 అంటే 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1, మనకి 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయి 1 ఉంటుంది. సో మిగిలిన అన్నిటిని కూడా అలాగే ఫైండ్ అవుట్ చేస్తాం, అంటే 4c1 అలాగే 4c3 వాల్యూ ఏమో 4 అవుతుంది, అలాగే 4c2 వాల్యూ 6. సో మనకి టోటల్గా ఈక్వేషన్ ఏమొస్తుంది a పవర్ 4 మైనస్ 4 a క్యూబ్ b ప్లస్ 6 a స్క్వేర్ b స్క్వేర్ మైనస్ 4 ab క్యూబ్ ప్లస్ b పవర్ 4. ఇది మనకి a మైనస్ b హోల్ టు ద పవర్ ఆఫ్ 4కి ఫార్ములా. సో బైనామియల్ థియరీ ఎక్స్పెన్షన్. సో ఏం రాసుకుంటాం మనం, e-1 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 వై నాట్ ఈక్వల్ టు 0కి e-1 హోల్ టు ద పవర్ ఆఫ్ 4కి. సో బైనామియల్ థియరీ ఎక్స్పెన్షన్ ఏమవుతుంది, e పవర్ 4 మైనస్ 4c1 e క్యూబ్ ప్లస్ 4c2 e స్క్వేర్ మైనస్ 4c3 e ప్లస్ 1 ఆఫ్ వై నాట్ ఈక్వల్ టు 0. సో బైనామియల్ థియరీ ఎక్స్పెన్షన్ యూస్ చేసుకుంటే మనకి ఇక్కడ b వాల్యూ 1 కాబట్టి ఇంకా 1ని ఇంకా తీసుకోమను, 1 స్క్వేర్ 1 క్యూబ్ ఏం చేసినా కూడా 1 కాబట్టి దాన్ని తీసుకోకుండా నార్మల్గా ఈని
ఎక్స్పెండ్ చేస్తాం. సో ఏమొస్తుంది మనకి ఈ పవర్ 4 మైనస్ 4c1 వాల్యూ 4e³ ప్లస్ 4c2 వాల్యూ ఏం చెప్పుకున్నాం 6 అవునా 6e². అలాగే మైనస్ 4c3 వాల్యూ ఎంత మైనస్ 4e ప్లస్ 1 ఆఫ్ y0 ఈక్వల్ టు 0. సో మనకి మల్టిప్లై చేయండి y0తో ఈ పవర్ 4 y0 మైనస్ 4e³ y0 ప్లస్ 6e² y0 మైనస్ 4e y0 ప్లస్ y0 ఈక్వల్ టు 0. సో ఇంప్లైస్ ఏమొస్తుంది మనకి ఈ పవర్ 4 y0 అంటే మనకి ఈ పవర్ f(x)కి ఫార్ములా ఏంటి f(x) ప్లస్ h కదా. అదే సెకండ్ ఆర్డర్ అంటే ఈ పవర్ e² f(x) అంటే f(x) ప్లస్ 2h అవునా. సో ఇది ఫోర్త్ ఆర్డర్ అంటే ఏమొస్తుంది మనకి ఈ పవర్ 4 y0 అంటే మనకి ఏమొస్తుందంటే ఈ పవర్ 4 y0 అంటే మనకి ఏమొస్తుందంటే y పవర్ 4. అలాగే నెక్స్ట్ e² y0 అంటే y³ అంటే ఏముంది ఇక్కడ మనకి e³ y0 అంటే మైనస్ 4e³ y0 అంటే ఏమొస్తుంది ఇక్కడ y3. అలాగే e² y0 అంటే y2 ఈ y0 అంటే y1. సో వాల్యూస్ వస్తాయి. సో ఏం తీసుకుంటాం y0 మైనస్ 4y3 ప్లస్ 6y2 మైనస్ 4y1 ప్లస్ y0 ఈక్వల్ టు 0. సో ఈ వాల్యూస్ ఏమి ఇచ్చారు y పవర్ 4 వాల్యూస్. ఇక్కడ చూడండి మనం ఇది y1 అనుకుంటాం. నెక్స్ట్ y2 y3 y2 y0 y1 y2 y3 y4 వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 81. సో 81 రాసుకున్నాం. మైనస్ y3 వాల్యూ ఎంత మనకి y3 వాల్యూ లేదు దీన్నే ఈ టర్మ్నే మిస్ అయింది ఈ టర్మ్నే ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్లస్ 6 y2 వాల్యూ ఎంత మనకి 9 అవునా. సో 6 ఇంటూ 9 మైనస్ y1 వాల్యూ ఎంత మనకి 3 నెక్స్ట్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఎంత వస్తుంది మనకి అన్నిటిని మల్టిప్లై చేస్తే 124 మైనస్ 4y3 ఈక్వల్ టు 0. సో ఏమొస్తుంది ఈ మైనస్ టర్మ్ని అటు సైడ్ తీసుకెళ్ళిపోదాం అంటే మైనస్ 4y3ని ఇటు సైడ్ తీసుకెళ్తే పాజిటివ్ అవుతుంది. సో ఇంప్లైస్ మైనస్ 124 ఈక్వల్ టు 4y3. సో మనం y3 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి y3 ఈక్వల్ టు 124 డివైడెడ్ బై 4 అంటే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది 31 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో y3 వాల్యూ ఏమవుతుంది మనకి 31 అవుతుంది. అంటే మనకి మిస్ అయిన టర్మ్ వాల్యూ వచ్చేసింది. ఎంత వచ్చింది మిస్ అయిన టర్మ్ వాల్యూ y3 వాల్యూ 31. సో నెక్స్ట్ చూడండి ద ప్రాబ్లమ్ అప్టైన్ ద ఎస్టిమేషన్ ఆఫ్ ద మిస్సింగ్ ఫిగర్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. సో ఫాలోయింగ్ టేబుల్ ఏమి ఇచ్చారు మనకి x y వాల్యూస్ ఇచ్చారు. x వాల్యూస్ ఏమి ఇచ్చారు 1 2 3 4 5 6 7 8. అలాగే y వాల్యూస్ 1 8 నెక్స్ట్ మిస్సింగ్ టర్మ్ 64 నెక్స్ట్ మిస్సింగ్ టర్మ్ 216 నెక్స్ట్ 343 నెక్స్ట్ 512. సో మనకి ఎన్ని వాల్యూస్ ఇచ్చాడు ఇక్కడ టోటల్ కానీ 1 2 3 4 5 6 వాల్యూస్ ఇచ్చాడు. అంటే ఎన్ని ఏమవుతుంది మనకి 6. ఇట్లా ఎలా తీసుకుంటాం y0 y1 y2 y3 y4 y5 y6 y7. సో మనకి ఏ టర్మ్స్ మిస్ అయినాయి y2 అలాగే y4 టర్మ్స్ మిస్ అయినాయి. అంటే మనకి 2 మిస్సింగ్ టర్మ్స్ ఇచ్చినప్పుడు మనం ఏ ఫార్ములా యూస్ చేసుకుంటాం అని చెప్పుకున్నాం డెల్టా పవర్ n y0 ఈక్వల్ టు 0 డెల్టా పవర్ n y1 ఈక్వల్ టు 0. అంటే ఫస్ట్ డెల్టా పవర్ n y0 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ డెల్టా పవర్ n y1 ఈక్వల్ టు 0 ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 2 వాల్యూస్ అంటే y2ని y4 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ చూడండి వీఆర్ గివెన్ 6 వాల్యూస్ తీసుకున్నాం కదా మిస్సింగ్ టర్మ్స్ కాకుండా మనకి ఇచ్చిన వాల్యూస్ని కౌంట్ చేసుకుంటాం. సో ఎన్ని ఉన్నాయి మనకి 6 వాల్యూస్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు సాల్వ్ డెల్టా పవర్ 6 y0 ఈక్వల్ టు 0 అలాగే డెల్టా పవర్ 6 y1 ఈక్వల్ టు 0. అంటే మనకి ఫార్ములా ఏంటి డెల్టా పవర్ n y0 ఈక్వల్ టు 0 డెల్టా పవర్ n y1 ఈక్వల్ టు 0 కదా. n అంటే మన 6. సో డెల్టా పవర్ 6 y0 ఈక్వల్ టు 0 కామా డెల్టా పవర్ 6 y1 ఈక్వల్ టు 0. ఫస్ట్ డెల్టా పవర్ 6 y0 వాల్యూని తీసుకుందాం. సో y అంటే ఎలా రాసుకోవచ్చు డెల్టా పవర్ 6 f(x) కింద రాసుకోవచ్చు కదా. సో డెల్టా అంటే ఈ -1
డెల్టా అని ఎలా రాసుకోవచ్చు, డెల్టాకి షిఫ్ట్ ఆపరేటర్కి రిలేషన్ డెల్టా ఈక్వల్ టు e-1. సో ఇంప్లైస్ e-1 హోల్ టు ద పవర్ ఆఫ్ 6 y0 ఈక్వల్ టు 0. సో ఇది మనకి బైనామియల్ థియరీ ఎక్స్పెన్షన్ అంటే 6th ఆర్డర్. సో a-b హోల్ టు ద పవర్ ఆఫ్ 6 ఫార్ములా ఏమొస్తుంది, 6c0 a పవర్ 6 మైనస్ 6c1 a పవర్ 5b ప్లస్ 6c2 a పవర్ 4 b స్క్వేర్ మైనస్ 6c3 a cube b cube plus 6c4 a square b power 4 minus 6c5 a b power 5 plus 6c6 b power 6. ఇది మనకి బైనామియల్ థియరీ ఎక్స్పెన్షన్. ఇదే ఆర్డర్కి మనకి 6th ఆర్డర్కి. సో దీనికి ఏమొస్తుంది మనకి a పవర్ 6 మైనస్ 6 a పవర్ 5b ప్లస్ 15 a పవర్ 4b స్క్వేర్ మైనస్ 20 a క్యూబ్ b క్యూబ్ ప్లస్ 15 a స్క్వేర్ b పవర్ 4 మైనస్ 6 a b పవర్ 5 ప్లస్ b పవర్ 6. సో వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తా అని చెప్పుకున్నాం, 6c0 వాల్యూని ఎన్సిఆర్ ఫార్ములాని యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈ వాల్యూస్ అనేవి వస్తాయి. -6 15 20 15 6 ఈ వాల్యూస్ అనేది వస్తాయి. అంటే మన ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి 6c0 6c1 6c2 6c3 6c4 6c5 వాల్యూస్ని ఈక్వేషన్లో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయన్నమాట. 6 15 20 15 6 వాల్యూస్. సో దీనికి రాసుకుందాం బైనామియల్ థియరీ ఎక్స్పెన్షన్ e పవర్ 6 మైనస్ 6c1 e పవర్ 5 ప్లస్ 6c2 e పవర్ 4 మైనస్ 6c3 e పవర్ 4 ప్లస్ 6c4 e స్క్వేర్ మైనస్ 6c5 e ప్లస్ 1 ఆఫ్ y ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి ఇంప్లైస్ e పవర్ 6 6c1 అంటే 6 కదా, మైనస్ 6 e పవర్ 5 ప్లస్ 6c2 అంటే 15 e పవర్ 4 మైనస్ 6c3 అంటే 20 e క్యూబ్ ప్లస్ 6c4 అంటే 15 e స్క్వేర్ మైనస్ 6c5 అంటే 6 e ప్లస్ 1 ఆఫ్ y0 ఈక్వల్ టు 0. మల్టిప్లై చేస్తే y0తో ఈక్వేషన్ మొత్తం మల్టిప్లై చేయాలి. ఇంప్లైస్ e పవర్ 6 ఇంటూ y0 మైనస్ 6 ఇంటూ e పవర్ 5 y0 ప్లస్ 15 ఇంటూ e పవర్ 4 y0 మైనస్ 20 ఇంటూ e క్యూబ్ y0 ప్లస్ 15 e స్క్వేర్ y0 మైనస్ 6 e y0 ప్లస్ y0 ఈక్వల్ టు 0. సో మనకేం చెప్పుకున్నాం, e పవర్ 6 y0 అంటే y6 మైనస్ e పవర్ 5 y0 అంటే ఏమొస్తుంది y5 మైనస్ 6 y5 ప్లస్ 15 e పవర్ 4 y0 అంటే y4 మైనస్ 20 e క్యూబ్ y0 అంటే y3 ప్లస్ ఏమొస్తుంది నెక్స్ట్ 15 e స్క్వేర్ y0 అంటే y2 మైనస్ 6 y1 ప్లస్ y0 ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి ఇంప్లైస్ సో y పవర్ 6 అండ్ y6 అంటే మనకి వాల్యూ ఎంత, y6 అంటే 343. సో వాల్యూ వేసుకుంటాం మైనస్ 6 ఇంటూ y5 వాల్యూ అంటే y5 వాల్యూ ఎంత తీసుకున్నాం మనం 216. సో y5 వాల్యూ మనకి 216. నెక్స్ట్ మైనస్ 6 ఇంటూ 216 ప్లస్ 15 అంటే మనం మిస్ అయిన టర్మ్ ఏం చెప్పుకున్నాం y2 y4 కదా. సో 15 ఇంటూ y4 మైనస్ 20 ఇంటూ y3 వాల్యూ ఎంత మనకి y3 వాల్యూ ఎంత తీసుకున్నాం 64. నెక్స్ట్ ఏంటి 20 ఇంటూ మైనస్ 20 ఇంటూ 64 ప్లస్ 15 ఇంటూ y2 వాల్యూ కూడా మనకి మిస్ అయింది. సో మైనస్ 6 ఇంటూ y1 వాల్యూ ఎంత తీసుకున్నాం మనం 8 ప్లస్ y0 వాల్యూ ఎంత మనకి 1 ఈక్వల్ టు 0. సో ఏమొస్తుంది మనకి 3 ఇంప్లైస్ 343. మల్టిప్లై చేస్తే 6 ఇంటూ 216 వాల్యూ ఎంత 1296 ప్లస్ 15 ఇంటూ 94 మైనస్ 1280 అంటే 2064 1280 ప్లస్ 15 ఇంటూ y2 మైనస్ 6 ఇంటూ 8 అంటే 48 ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి 2280 ప్లస్ 15 ఇంటూ
ఏమొస్తుంది 15 ఇంటూ y4 ప్లస్ 15 ఇంటూ y2 ఈక్వల్ టు 0. సో మనం ఏ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి, y4 y2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని అటు సైడ్ తీసుకెళ్ళిపోదాం. 218 అందులో 218ని అటు సైడ్ తీసుకెళ్ళిపోతే మనకి ఏమొస్తుంది 15y4 ప్లస్ 15y2 ఈక్వల్ టు 2218. సో ఇది ఎన్నిసార్లు 15 కామన్ తీస్తే y4 ప్లస్ y2 15 ఇందులో మనకి 152 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఈక్వల్ టు 152. దీన్ని ఈక్వేషన్ 1 అనుకో. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలని చెప్పుకున్నాం, y టు ద పవర్ ఆఫ్ 6 డెల్టా పవర్ 6 y1 ఈక్వల్ టు 0 అనేది ఫైండ్ అవుట్ చేయాలని చెప్పుకున్నాం. డెల్టా పవర్ 6 y1 ఈక్వల్ టు 0 అనేది ప్రూవ్ చేయాలి. సెకండ్ మిస్సింగ్ టర్మ్. సో ఆల్సో డెల్టా పవర్ 6 y1 ఈక్వల్ టు 0 అని తీసుకోండి. సో దీన్ని కూడా సేమ్ బైనామియల్ థియరీ ఎక్స్పెన్షన్ యూస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 6 y1 ఈక్వల్ టు 0. సో దీనికి ఏమొస్తుంది e పవర్ 6 మైనస్ 6e1 e పవర్ 5 ప్లస్ 6e2 e పవర్ 4 మైనస్ 6e3 e క్యూబ్ ప్లస్ 6e4 e స్క్వేర్ మైనస్ 6e5e ప్లస్ 1 ఇంటూ y1 ఈక్వల్ టు 0. సో implies e పవర్ 6 6e1 అంటే 6 e పవర్ 5 ప్లస్ 6e2 అంటే 15 e పవర్ 4 మైనస్ 6e3 అంటే 20 e క్యూబ్ ప్లస్ 6e4 అంటే 15 e స్క్వేర్ మైనస్ 6e5 అంటే 6e ప్లస్ 1 ఆఫ్ y1 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇంప్లాయిస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి, మల్టిప్లై చేస్తే e పవర్ 6 y1 మైనస్ 6 e పవర్ 5 y1 ప్లస్ 15 e పవర్ 4 y1 మైనస్ 20 e క్యూబ్ y1 ప్లస్ 15 e స్క్వేర్ y1 మైనస్ 6 e y1 ప్లస్ y1 ఈక్వల్ టు 0. సో ఏమొస్తుంది e పవర్ 6 y1 y0 అంటే మనకి ఈ y6 వస్తుంది, y1 అంటే y7 వస్తుంది అనమాట. y7 మైనస్ 6 y6 ప్లస్ 15 y5 మైనస్ 20 y4 ప్లస్ 15 y3 మైనస్ 6 y2 ప్లస్ y1 ఈక్వల్ టు 0. ఇంప్లైస్ y7 వాల్యూ ఎంత మనకి 512 మైనస్ y6 వాల్యూ 343 ప్లస్ y5 వాల్యూ ఎంత మనకి 216 మైనస్ 20 ఇంటూ y4 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ప్లస్ 15 ఇంటూ y3 వాల్యూ 64 మైనస్ 6 ఇంటూ y2 ప్లస్ 8 ఈక్వల్ టు 0. y1 వాల్యూ 8 మనకి. సో ఈ మల్టిప్లై ఇంప్లైస్ 512 మల్టిప్లై చేస్తే 2058 ప్లస్ నెక్స్ట్ మల్టిప్లై చేస్తే 3240 మైనస్ 20 y4 ప్లస్ 15 ఇంటూ 64 ఎంత మనకి 960 మైనస్ 6y2 ప్లస్ 8 ఈక్వల్ టు 0. సో ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇంప్లాయ్ 2662 మైనస్ 20y4 మైనస్ 6y2 ఈక్వల్ టు 0. సో మనకి ఈ మైనస్ టర్మ్స్ 2 టర్మ్స్ని సైడ్ తీసుకెళ్ళిపోదాం. సో మనకి 2662 ఈక్వల్ టు 20y4 ప్లస్ 6y2. టర్మ్స్ నుంచి ఏం కామన్ తీయచ్చు, 2ని కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే మనకి 2 ఇందులో మనకి 13,031 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇందులో మనకి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 13,031 ఈక్వల్ టు 10y4 ప్లస్ 3y2. దీని ఈక్వేషన్ 1-2 అనుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 అంటే ఈక్వేషన్ 1 and 2ని సాల్వ్ చేస్తే మనకి ఏ వాల్యూస్ వస్తాయి, మనకి y1 y4 అండ్ y2 వాల్యూస్ వస్తాయి. సో నెక్స్ట్ ఇంప్లైస్ ఈక్వేషన్ 1 ఇంటూ ఈక్వేషన్ 1ని మనం 3తో మల్టిప్లై చేద్దాం. ఈక్వేషన్ 1 ఏముంది మనకి, ఈక్వేషన్ 1 ఏం తీసుకున్నాం, y4 ప్లస్ y2 ఈక్వల్ టు 152. సో దీని ఈక్వేషన్ 1 కింద తీసుకున్నాం కదా. సో ఈక్వేషన్ 1 ఇంప్లైస్ ఈక్వేషన్ 1ని మనం 3తో మల్టిప్లై చేస్తే
3y4 ప్లస్ 3y2 ఈక్వల్ టు, సో 3 ఇంటూ 52 అంటే 456. సో 456. నెక్స్ట్ ఈక్వేషన్ 2 ఇంటూ 1. ఈక్వేషన్ 2 ఏం తీసుకున్నాం మనం, ఎంత వచ్చింది మనకి 10y4 ప్లస్ 3y2 ఈక్వల్ టు 1331. సో సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఈక్వేషన్ 1లోంచి ఈక్వేషన్ 2ని తీసేస్తే మనకి ఏమొస్తుంది, -10లోంచి 3 తీసేస్తే -7y4. నెక్స్ట్ 3 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, అంటే పాజిటివ్ వాల్యూ 3y2 అలాగే నెగిటివ్ 3y2 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 13,031లోంచి 456ని తీసేస్తే మనకి ఎంత వస్తుంది, ఇది నెగిటివ్ వాల్యూ కదా, సో -875 వస్తుంది. సో మనకి -7y4 ఈక్వల్ టు -7,875. సో ఏమొస్తుంది, y4 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా, 7 అటు సైడ్ తీసుకెళ్ళిపోదాం, -7. y4 ఈక్వల్ టు -875 డివైడెడ్ బై -7. సో మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, 7 ఇందులో 125 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో y4 ఈక్వల్ టు 125. సో ఈక్వేషన్ 1లో ఈ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేద్దాం. మనకి ఈక్వేషన్ 1 ఏముంది, y4 ప్లస్ y2 ఈక్వల్ టు 152. సో ఇందులో ఈ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి y4 వాల్యూ ఎంత వచ్చింది, 125 ప్లస్ y2 ఈక్వల్ టు 152. సో y2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇవి 125ని అటు సైడ్ తీసుకెళ్ళిపోతే ఇక్కడ పాజిటివ్ వాల్యూ అటు సైడ్కి వెళ్తే నెగిటివ్ వాల్యూ అవుతుంది. y2 ఈక్వల్ టు 152 మైనస్ 225 ఎంత వస్తుంది మనకి, y2 వాల్యూ 27. సో మనకి ఏమేమి వాల్యూ ఫైండ్ అవుట్ చేయను, y4 అలాగే y2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయను. y2 వాల్యూ ఏమో 125 వచ్చింది, అలాగే y4 వాల్యూ 125 వచ్చింది, అలాగే y2 వాల్యూ 127. సో మనకి 2 మిస్ అయిన టర్మ్స్ రెండింటిని కూడా ఫైండ్ అవుట్ చేసాం. థ్యాంక్ యూ.